పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఏకమవుతున్న పెన్షన్దారులందరూ ఉద్యమం అంటే అయితే పాల్గొంటున్నదైతే జరుగుతుందన్నమాట. కలెక్టర్ ఆఫీస్ కాడికి తరలి వస్తున్న పెన్షన్దారుల వికలాంగుల బృందాలు కానివ్వచ్చు, వికలాంగుల కమ్యూనిటీలు కానివ్వచ్చు, అందరూ కూడా ఏకమవుతున్నారు. మరోపక్క చూసుకున్నట్టయితే పోలీస్ శాఖకు కూడా చూసుకున్నట్టయితే పోలీసులకు కూడా చూసుకున్నట్టయితే అటు మన ముఖ్యమంత్రి వర్యులు ఎంతవరకు కస్టడీ పెట్టినా కూడా మన పెన్షన్దారులందరూ కూడా ఈ యొక్క చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. పెద్దపల్లి జిల్లా కానివ్వచ్చు, అన్ని జిల్లాలు ఇప్పుడు 33 జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో అన్ని జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికే ఈ యొక్క పోరాటం అయితే జరుగుతుంది. పెన్షన్దారులందరూ కూడా ఉద్యమం అనేది అస్సలకే ఇప్పటికే మనకి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా త్వరగా కొత్త జీవో అనేది కూడా పాస్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పెన్షన్దారులందరూ కూడా ఆదేశాలు అయితే చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వం అనేది కూడా స్పందించాల్సి ఉంటుందన్నమాట. మనకు అతి త్వరలో కూడా చూసుకున్నట్టయితే ఒక పెన్షన్దారులందరికీ కూడా ఈ 4,000 రూపాయలు వద్దు 6,000 రూపాయలు ముద్దు అంటే అయితే కలెక్టర్ ఆఫీసుల కాడికి అయితే వెళ్ళి ధర్నాలు కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మరి దీనికి సంబంధించి కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే కొంచెం ఫీవర్గా ఉందన్నమాట. అందుకే నేను ఆల్రెడీ మీకు నిన్ననే తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కొంచెం ఇప్పటికే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి కలెక్టర్ ఆఫీసుల కాడికి కానివ్వచ్చు. సో ఓకే, ఇప్పటికైతే అందరూ కూడా పోరాడడం అయితే జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి కూడా మీకు అందరికీ కూడా అతి త్వరలో కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులందరికీ కూడా ఈ 6,000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, 4,000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, ఇది కూడా మనం చూసుకున్నట్టయితే అమలు చేయబోతున్నట్లయితే మనకు కొత్త జీవో అనేది కూడా పాస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా తప్పకుండా వెయిట్ చేయండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తారు. అప్పుడు మందకృష్ణ గారు చేయబట్టే మళ్ళీ అప్పుడు కూడా పెన్షన్ పెంపు చేశారనమాట. సో ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే మందకృష్ణ గారు చేయబట్టి కూడా మళ్ళీ పెన్షన్ అనేది కూడా పెంపు చేయడం అయితే జరుగుతుంది. అటు ఎంఆర్పిఎస్ వారు కూడా చూసుకున్నట్టయితే డిమాండ్స్ అనేవి కూడా నెరవేర్చాలని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హెచ్చరికలు కూడా మనకు జారీ చేసినట్లయితే తెలుస్తున్నమాట. సో మందకృష్ణ గారు కూడా చూసుకున్నట్టయితే ఎంఆర్పిఎస్ నుంచి కూడా డిమాండ్స్ వచ్చేసి ఆసరా చేయుత పెన్షన్దారులందరికీ కూడా అండగా అయితే నిలవడం అయితే జరిగింది. సో మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే ఒక జీవో అనేది కూడా పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందరికీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా యూజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాంటి మనం చూసుకున్నట్టయితే పెన్షన్దారులందరూ కూడా మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి అయితే తరలి వస్తున్నారనమాట. ఈ యొక్క పెన్షన్దారులందరూ కూడా ఉద్యమాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మండల్ వైజ్గా అన్నమాట. ఇప్పుడు మండల్ ఉంటుంది కదా, ఒక్కొక్క మండలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మండలంలో కూడా చూసుకున్నట్టయితే సభలు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది, పోరాటం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఉద్యమం అంటే అయితే మనకు చాలా పెద్ద ఎత్తున అయితే నిర్వహిస్తున్నారనమాట. సో పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం అనేది మనకు ఈ చూసుకున్నట్టయితే కొంచెం పట్టించుకోవాలని అయితే పెన్షన్దారులు అందరూ కూడా ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే మనకు త్వరలో ఈ యొక్క పెన్షన్ అనేది కూడా ఎంత తక్కువ టైంలో చూసుకున్నట్టయితే అంత త్వరగా కూడా ఈ యొక్క పెన్షన్ అనేది కూడా పెంపియాలన్నమాట. సో మరి చూడాలి ఏం చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించి కూడా మరి పోలీసులు అనేది కూడా కస్టడీలోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పెన్షన్దారులు అందరూ కూడా వికలాంగులు కానివ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే త్వరగా పెన్షన్ అనేది పెంపియాలన్నమాట. ఇప్పటికే చాలా ఆలస్యం అయితే కావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా స్పందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. జై హింద్.